మధ్యాహ్న సమయంలో తిరిగా దేవుని సన్నిధిలో కొంత సమయం గడపడానికి ప్రవేశించుంటారు. ఇంతవరకు దేవుని సన్నిధిలో మనం చేరి ఉండగా పరిశుద్ధాత్మ నడిపింపు ఆయన కొరకు మనం ఎదురు చూసే సంఖ్యల గురించి దైవజన ద్వారా చక్కగా మనం నేర్పొడుచుగా అందుకై నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈ పగటి కాలంలో ఇది చివరి శిక్షణగా మన ఉంది. ఈ సమయంలో ప్రత్యేకమైనటువంటి తలపు ఎదుర్కొంచాలని నేను ఆశపడుతున్నాను. మన ప్రభువుని సేవించడం గురించి అనేక సంగతులు ఆలోచన చేసుకోవచ్చాం. ఈ సమయంలో సర్వీస్ త్రూ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ అని ఒక ఆలోచన ప్రభువుని ఆలోచించారు. దానిని ఎదుర్కొంచాలని నేను ఆశపడుతున్నాను. మానవ సంబంధాల ద్వారా ప్రభువుని సేవించేది, ఆయనను గణపరిచేది, ఆయనకు లోబడేది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2 వచనాలు చదువుతాను, గమనించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మనుషులను 6వ వచనం 7వ వచనం చదువుతాను. మనుషులను సంతోషపెట్టు వారు చేయనట్లు కంటికి కనబడుతుంటే కాక క్రీస్తు దాసులు అని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకంగా జరిగించు మనుషులకు చేసినట్లు కాక ప్రభువును చేసినట్లే ఇష్టపూర్వకముగా సేవ చేయడం. కొలస్సీయులకు రాసిన పత్రికలో కూడా మాట చదువుతున్నాం, చూడండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. దాసులారా, మనుషులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడలను కాక ప్రభువులకు భయపరచు శుద్ధాంతఃకరణ గల వారై శరీరం బట్టి మీ యజమాని వారిని అన్ని విషయంలో విధిపై ఉండుడి. ప్రభు ఈ మాటలు మనకొరకై గురించుగాక. మానవ సంబంధాల గురించి మనం ఆలోచన చేసినట్లయితే మానవ సంబంధాలు పతనమూర్చినటువంటి దినాలను మనం జీవిస్తున్నాం. సమాజంలో మనం చూస్తే మానవ సంబంధాలు అధోగతికి చేరుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఒకరినొకరు నమ్మరు, ఒకరినొకరు మోసం చేయడానికి వెనుకాడరు. స్వార్థమే ధ్యేయముగా మానవులు సమాజంలో జీవించేది మనం గమనిస్తున్నాం. మానవ సంబంధాలు పతనమవుతున్నాయి. అవి ఇక్కడ దిగజారిపోయేవిగా ఉంటున్నాయి. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మాటలు నాకు జ్ఞాపకం వస్తున్నాయి. మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఆయన పలికే మాటలు మనం ఎరుగుతుంది కదా. అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వచ్చును అంటాడు. ఆ కాలంలో మానవ ప్రవర్తన ఏ రీతిగా ఉంటుందో ఆ భాగంలో వివరిస్తూ ఉంటాడు. ఈ మానవ ప్రవర్తన ఆయన వివరిస్తుండగా బయట సమాజంలో ఉన్న వారిని గురించి కాదండి ఆయన మాట్లాడేది. లోన సంగమంలో ఉన్న వారిని గురించి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడని మనం మర్చిపోకూడదు. మానవ సంబంధములు ఏమాత్రము దైవ భయము లేనివిగా స్వార్థముతో నిండినవిగా పతనమవుతున్నాయి. కుటుంబ వ్యవస్థ పతనమవుతున్నట్లు మనం నేను జ్ఞాపకం చేసుకున్నాం. ఏ కుటుంబంలోని వ్యవస్థలన్నీ కూడా దిగజారిపోతున్నాయి. మునుకున్నటువంటి ఆ పటిష్టత, గతంలో మనం చూసినటువంటి కనీసం నీతి సంబంధమైనటువంటి ఆ సూత్రమును కూడా సమాజము పాటించకుండా ఉండేది. ఈ దినాలలో మనం గమనిస్తున్నాం కదా. మానవ సంబంధాలు మాత్రమే కాదు, నేను అనుకుంటాను క్రైస్తవ సంబంధాలు కూడా దిగజారిపోతున్నాయి. తోటి సహోదరుని ప్రేమించే విషయంలో ప్రియులు ఏ రీతిగా ప్రవర్తిస్తున్నారో మనం గమనిస్తున్నాం. ప్రేమ స్థానంలో స్వార్థం ప్రవేశించిన పరిస్థితులు క్రైస్తవ లోకంలో కూడా కనబడుతున్నాయి. ఏ రీతిగా అయినా సరే
నేను చెప్పింది నెరవేరాలి అనే ధోరణి, భావన క్రైస్తవ నాయకుల్లో కూడా మనం చూస్తున్నాం. ఇతరుల క్షేమం, ఇతరులను కలుపుకొని దేవుని మహిమ కొరకై సాగే ఆ ఆలోచన క్రైస్తవులలో తగ్గిపోతున్నాయి. మనందరినీ క్రీస్తు ప్రభు తన అమూల్య రక్తం ద్వారా ఒకటిగా చేసి ఉండగా విశ్వాస లోకంలో, విశ్వాస జీవితంలో కూడా మనం చూస్తున్నది ఏంటంటే ఎడబాటు లేక మనలో మనం భేదాలు సృష్టించుకోవాలి. ఐక్యతను కాపాడుకోకుండా దేవుడు ఆ యొక్క ఉద్దేశమును నెరవేర్చు ప్రేమలో మనమంతా కలిసి ముందుకు సాగేదానిలో మన ప్రయత్నాన్ని కొనసాగించేదానికి బదులు విడిపోయేది, ఎడబాటు పొంది పంతము నెగ్గించుకుని దాని కొరకు అవసరమైతే దేవుని ప్రజలు విడిపోవడానికి కూడా వెనుకాడకుండా ప్రవర్తించేది మన సొంత సంఘాల్లోనే కనబడుతుంది. అని ఎంతో విచారకరం. ఎఫెసీ పత్రికలో కదండి మనం 2వ అధ్యాయంలో పౌలు రాస్తూ యూదులు అన్యులు అనేది ఆ కాలంలో ఉన్నటువంటి భేదం. అవి 2 రకాల ప్రజలు ప్రపంచంలో ఉండేవారు. ఎవరు? యూదులు ఒక ప్రత్యేకమైన జనాంగముగా ఉండగా మిగిలిన వారందరూ కూడా అన్యులు లెక్కలు ఉంటారు. వారి మధ్య అడ్డు గోడ ఉన్నది. అన్యులు యూదులతో సాంగత్యమే పంచుకోవడానికి అవకాశం లేని స్థితి ఉన్నది. పౌలా భాగంలో మాట్లాడుతూ మన ప్రభువు శిలువలో ఆయన జరిగించినటువంటి ఆ కార్యమును బట్టి అడ్డు గోడ తొలగించి వారిద్దరిని ఏక శరీరముగా చేశాడు అనేది ఆ భాగంలో పౌలు తెలియజేసినటువంటి మాటగా మనం చూస్తాం. అయితే విచారకరమైన సంగతి, క్రైస్తవ లోకం ప్రభు ప్రేమను పోగొట్టుకునేదిగా కనబడుతుంది. ఆయన ఒకవైపు అడ్డు కూడా తొలగించిందిగా ఆ ఏక శరీరమై ఉన్నారని చెప్తుంటుండగా మనం అడ్డు గోడలు ఏర్పరచుకుంటున్న వారంగా ఉంటున్నాం. ఏదో ఒక కక్ష, ఏదో ఒక దిశ దేవుని ప్రజలు విడగొట్టబడడానికి కారణమవుతూ ఉండుట క్రైస్తవ్యంలో మన సొంత సంఘాల్లో కూడా, మన రాష్ట్రంలో కూడా మనం గమనించే వాడున్నాం. అది ఎంతో విచారకరమైన పరిస్థితి. మానవ సంబంధాలు, వాటిని గురించినటువంటి సంగతులు పౌలు పత్రికలో రాసింది మనం చూడగలుగుతున్నాం. ఎఫెసీ పత్రికలో రాశాడు, కొలస్సీ పత్రికలో రాశాడు. పేతురు కూడా రాసిన మొదటి పత్రికలో ఆయన జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ప్రభు పలికిన మాట మనకు జ్ఞాపకం వస్తుంది. చూడండి, ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అంత్య దినాలను గురించి ప్రభు పలుకుతున్న మాట 12వ వచనం చదువుతున్నాను. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారుచున్న స్థితి క్రైస్తవులో మనం గమనిస్తున్నాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో కదండి ఎఫెసు సంఘముల గురించి ప్రభు పలికినటువంటి మాటలు మనం ఎదురు 4వ వచనం, నీవు మొదటి ప్రేమను విడిచిపెట్టావు. ఇది క్రైస్తవ లోకములో ఉన్నటువంటి స్థితి. ప్రభువునందు విశ్వాసంలో నీవు నేను వచ్చిన దినాల్లో ఆయన పట్ల మనం కలిగి ఉన్న ప్రేమ, తోటి విశ్వాసుల పట్ల మనం కలిగి ఉన్న ప్రేమ ఏ రీతిగా ఉందో మనం ఒక్కరి జీవితంలో మనం ఎరిగిన వారుగా ఉన్నాం, ఆలోచించగలిగిన వారుగా ఉన్నాం. అయితే దినములు గడుస్తూ ఉండగా ఆ ప్రేమలో కదండి సడలినటువంటి స్థితి వచ్చినందుచేత ఆ మొదటి స్థితిని, ఆ మొదటి దినాలలో మనం కలిగి ఉన్నటువంటి ఆ ప్రేమ భావాన్ని, తత్వాన్ని అదే పరిమాణంలో, అదే స్థాయిలో కలిగిన వారంగా లేవని
నేను అనుకుంటున్నాను మనందరం ఒప్పుకోవాల్సిందే. మధ్యలో జరిగినటువంటి అనేక సందర్భాలు కావచ్చు, మనకు ఎదురైనటువంటి పరిస్థితులు కావచ్చు, సమాజంలో వచ్చినటువంటి మార్పులు కావచ్చు, ఇతర వ్యక్తుల ద్వారా వారి వలన జరుగుతున్నటువంటి పరిస్థితులు కావచ్చు. కారణం విశ్వాసుల మధ్య ప్రేమ తగ్గిపోయినటువంటి స్థితి, తగ్గిపోతూ ఉన్నటువంటి స్థితి, మొదటి స్థాయి నుండి ఆ స్థితి నుంచి క్రిందికి పడిపోతున్నటువంటి దిగిపోతున్నటువంటి స్థితి ఉన్నదంటే అది అశ్వతి కాదు. ఈ విషయమై మీరందరూ ఏకీభవిస్తారని నేను ఆశిస్తున్నాను. మానవ సంబంధాలు పతనమవుతున్నాయి, కుటుంబ వ్యవస్థ పతనమవుతున్నది. సమాజంలో పతనం చూస్తున్నామంటే అది వారంతా కూడా అవిశ్వాసులు కనుక, దేవుని ఎరుగని వారు కనుక అచట ఆ పతనం ఏర్పడుతుందని మనం పేరు చెప్పుకోవచ్చు. మరి మన జీవితాల్లోనే, మన సంఘాల్లోనే, మన సహవాసంలోనే ఆత్మీయ విషయాలలో బలహీనతలు వచ్చినప్పుడు చాలు కావచ్చు, మరొక కారణాన్ని బట్టి కావచ్చు. పిల్లరా, మన బంధాలు, మన సంబంధాలలో తేడా అనేది రావడం మనందరం గుర్తించిన వారుగా ఉన్నారని నేను భావిస్తున్నాను. కనుక నేను పౌలు ఆయన వ్రాతలలో దాని గురించి వ్రాసిన వాడుగా ఉన్నాం. మన నడతలో, మన సేవా జీవితంలో ప్రభువుకు ప్రీతికరమైనటువంటి స్థితి మనలో ఉండాలి. అంటే ఒకరి పట్ల ఒకరు ఎలాంటి భావనలు కలిగిన వారంట, ఒకరి విషయమై ఒకరు ఎలాంటి ఆలోచన కలిగిన వారంగా జీవించాలో అనే సంగతులు ఆయన తన పత్రికలో రాశాడు. పేతురు కూడా రాసిన వాడుగా ఉంటా మనం గుర్తించుకుంటున్నాం. మనం చూసినట్లయితే 3 వర్గాలుగా ఆయన ఈ కేటగిరీస్ గా ఆయన వివరించింది మన జరుగుతుంటారు. మొదటిది కుటుంబం కదండి. కుటుంబంలో కూడా భార్యాభర్తల అనుబంధం ఒకటి, తల్లిదండ్రులు పిల్లల సంబంధం ఒకటి, యజమానులు దాసులు అనే సంబంధం ఒకటి. 3 రకాల రిలేషన్షిప్స్ ని ఇక్కడ ఆయన మన ఇంటికి తీసుకుని వస్తున్నాడు. ఈ 3 మనం చూస్తే 3 కూడా పతనం మనకు కనిపిస్తుంది కదండి. కుటుంబం కూడా మన భార్య భర్తల మధ్య ఉన్నటువంటి ఆ సంబంధం మన దేశంలో ఇంకా కొంత మేలైన స్థితి ఉన్నది, కానీ ప్రమాదం ఇక్కడ కూడా పొంచి ఉన్నది. కుటుంబాలు విడిపోతున్నారు. పాశ్చాత్య దేశాలైతే వారు భార్యాభర్తలుగా ఎన్నాళ్ళు బ్రతుకుతారనేది గ్యారంటీ లేని పరిస్థితి ఉన్నది. ఇంతలో వివాహం చేసుకుని అంతలోనే విడిపోయిన వారు ఎందరో ఉన్నట్లు నేను విన్నాను, గమనించాను కూడా. అది మన దేశంలో కూడా ఆపుతుంది. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు తగ్గిపోయినటువంటి స్థితి ఉపయోగ సమాజంలోకి అది నెమ్మదిగా క్రైస్తవ లోకంలో కూడా ప్రవేశించిందిగా ఉంటుంది. ఇందులో సందేహం లేదు. ఆంధ్రలో ఇంకా కొంచెం తక్కువే ఉందేమో అని నా భావన. దాదాపుగా 15 సంవత్సరాల క్రిందట దైవజనుడు రణవీర్ సింగ్ గారితో ఒక 5-6 గంటలు ప్రయాణం చేస్తుండగా మేము మాట్లాడుతున్న మాట నాకు జ్ఞాపకం వస్తుంది. కేరళలో ఉన్నటువంటి సంగతులు క్రియలు ఆయన నాకు జ్ఞాపకం చేసి ఎంతో విచారం వ్యక్తం చేశారు. ఆయన కేరళ అల్లుడు, ఆయన భార్య కేరళ సహోదరి కనుక తరచుగా ఆయన కేరళ వెళ్తూ వస్తూ ఉండేవాడు. అక్కడ ఉన్న పరిస్థితులని గమనించిన వాడు. విచారకరంగా చెప్పింది ఏంటంటే మన సంఘాలలో కూడా అనేక మంది విడాకులు తీసుకుంటున్న స్థితి అన్నది. ఆ దినాల్లోనే ఆయన విచారంతో తెలియచేశారు. భార్య భర్తల సంబంధాలలో బలహీనతలు వస్తున్నాయి. ఆ ప్రేమ, ఆ అన్యోన్యత అనేది దిగజారిపోయినటువంటి స్థితి సమాజంలో ఎంతో ఉన్నది. అది క్రైస్తవులు కూడా ప్రవేశిస్తుందని అంతే. తల్లిదండ్రులు పిల్లలు చూస్తూనే ఉన్నాం కదా, వారి మధ్య ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్
వారి బంధంలో వస్తున్నటువంటి మార్పులు కదండి. మా చిన్నతనంలో తండ్రిని చూస్తేనే భయం, మాట్లాడవలసిన తర్వాత కొట్టేవాడు కాదు, కానీ వారితో ఉన్నటువంటి ఆ గంభీరమైనటువంటి ఆ ప్రవర్తన ఒక విధమైనటువంటి గౌరవంతో కూడినటువంటి భయాన్ని పిల్లలతో ఉన్నటువంటి మాలో నింపింది. కాబట్టి ఇది నాకు లేదు. తల్లిదండ్రుల మీద తిరుగుబడేవారు యవన ప్రాయంలో ఎందరో ఉన్నారు. తల్లిదండ్రుల మాట లక్ష్యం పెట్టని వారు ఎందరో యవనస్తులున్నారు. సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి కోరుకునేవారు ఈ దినాల్లో యవనస్తులు ఎంతగానో ఎక్కువ అవుతుంటున్నారు. కనుక తల్లిదండ్రులు పిల్లల మధ్య ఈ బంధం కూడా ఏ రీతిగా మారిపోతుందో మనం చూస్తుంటున్నాం. మూడవదిగా ఆయన చెప్తున్నాడు, యజమానుడు దాసులు అని. యజమానుడు దాసుల మధ్య ఉన్న ఆ రిలేషన్షిప్స్ లో కూడా ఆయనతో తేడా వస్తున్నది. మనం ఎరిగిన వారుగా ఉంటున్నాం. వాస్తవానికి సంఘంలో ఉన్న విశ్వాసులను గురించి మాట్లాడుతున్నాండి, బయట వారిని గురించి కాదు మాట్లాడతాం. ఎఫ్సి పత్రిక ఎఫ్సి సంఘానికి రాసిన వాడుగా ఉన్నాడు. కొలసీలకు రాసిన పత్రిక కొలసీ సంఘానికి రాసిన వాడుగా ఉన్నాడు. సంఘం ఉన్నటువంటి విశ్వాసుల మధ్య ఉన్నటువంటి ఈ విధమైన సంబంధములను ఆయన ముందు బయటకు తీసుకొచ్చి చూపుతున్నాడు. పేతురు కూడా భక్తులకు రాసిన వాడుగా ఉన్నది మనకు తెలుపుతున్నాడు. ఇలా ఇంటర్ రిలేషన్షిప్స్ లో ఉన్నటువంటి ఈ మార్పు విశ్వాస జీవితం మీద ఎంతో ప్రభావం చూపుతున్నది కాబట్టి మనం గమనిస్తున్నాం. అది మన ఆత్మీయ జీవితం మీద ప్రభావం చూపుతున్నదిగా ఉన్నట్లుగా మనం ఆలోచించుస్తున్నాం. సంఘము విడిపోవడానికి అది కారణమవుతుంది. సంఘంలో ఉన్నటువంటి ప్రజలు గ్రూపులుగా విడిపోవడానికి అది కారణమవుతుంది. పిల్లలు తల్లిదండ్రుల మధ్య నెమ్మది లేకుండా జీవించడానికి కారణమవుతుంది. ఇలాగా బంధాలలో సంబంధాలలో వస్తున్నటువంటి మార్పులు ఎంతో విచారకరమైనటువంటి స్థితికి దిగజారుతున్నాయి. మొదటి శతాబ్దంలో కదండి పౌలు ఈ మాటలు రాసి వాడుతూ ఉన్నాడు. ప్రభు ఈ లోకాన్ని విడువ పొందే కదండి ఆయన అంత్య దినముల గురించి చెప్పిన వాడుగా ఉంటున్నాడు. పరిస్థితులు ప్రమాదకరమైనవిగా ఉంటున్నాయి. ఈ పరిస్థితులే మన ఆత్మీయ జీవితం మీద ప్రభావం చూపుతున్నాయి. మనను బలహీనులను చేసే విధంగా ప్రభు ఉద్దేశించినట్లుగా మనం సాధలేక ఉండడానికి మనను నడిపించే విధంగా ఉంటున్నాయి. అందుచేత మన జీవితం, మన పరిచర్య, మన సేవ దేవునికి ప్రీతికరమైనదిగా ఉండే విషయంలో ఇబ్బందులు ఆత్మీయ జీవితంలో మనం ఎదురవుతున్నవిగా ఉంటున్నాయి. ఈ వాస్తవాలు మనం ఎదురు మనకు తెలియదు కాదు, కరుణాన్ని చూస్తున్నాం కానీ దాన్ని విశ్లేషించుకోలేకపోతుంటున్నాం. నేను జ్ఞాపకం చేశారు కదండి సహోదరుడు ఐక్యతను గురించి. అది మనోహరమైనది అనేది మాట దేవుని వాక్యం మనం తెలియచేస్తాం. ఐక్యత భంగమవుతున్నటువంటి పరిస్థితులను మనం జీవిస్తున్నాం. అందుకని మన మానవ సంబంధాలు, మన సంఘంలో విశ్వాసుల మధ్య ఉన్నటువంటి సంబంధాలు మనం పరీక్షించుకోవాల్సిన అవసరం, వాటి విషయమై జాగ్రత్త పడవలసిన అవసరం. అవి మనం ఇంకను దిగజార్చకుండా ఉండేదానికి ముందుగానే అవసరమైనటువంటి దిద్దుబాటు మన సంబంధం భావోద్వేగాలతో చేసుకునేవలసిన అవసరం ఎంతైనా ఉంది అనేది దేవుని వాక్యం మందు మనం గుర్తించుకుంటున్నాం. పౌలు ఈ పత్రికల్లో రాసి పలికిన మాటలు కొన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, భార్య భర్తలను గురించి ఆయన పలికిన మాటలు తరచుగా మనం ఎరిగినవే వినవే, క్రొత్తలు నేను చెప్పడం లేదు, నీకు అవి జ్ఞాపకం చేయడానికి నేను ఆశపడుతున్నాను. 22వ వచనంలో 21వ వచనం చూడండి. మొదటగా క్రీస్తు నందలి ధైర్యముతో ఒకరికి ఒకడు లోబడి ఉండడి. సబ్మిట్ one to another.
ఇక్కడ ఒబీడియన్స్ అండ్ సబ్మిషన్ కూడా తేడా కొంచెం మనం గుర్తించవలసిన వారంగా ఉన్నాం. విధేయత చూపడానికి లోబడడానికి కొంత తేడా. విధేయత చూపడం అంటే తెలియదు ఒక ఆప్షన్. అక్కడ లోబడవలసిందే, ఆజ్ఞ పాటించవలసిందే. ఉదయం జ్ఞాపకం చేసుకున్నాక ప్రభు చెప్పిన మాటలు, ఆయన ఆజ్ఞలు ఆయన మాటలు యోహాను సువార్తలో మనం చెప్పుకున్నాం. ఆజ్ఞ అనేది ఏమాత్రము శిరస వహించవలసినటువంటిది. మాటలు ఒకవేళ మనం తీసుకోకపోవచ్చు. ఎక్సెప్షన్ అనేది మనకు అక్కడ ఇదిగా ఉంటుంది. విభాగంలో పౌలుచున్నాడు, క్రీస్తునందలి భయంతో ఒకరినొకడు లోబడి హ్యావ్ దట్ మైండ్ ఆఫ్ సబ్మిషన్. తొందరపాటు లేకుండా ఒదిగి లోబడే మనస్సు కలిగిన వారై మీరు ప్రవర్తించండి అంటున్నాడు. ప్రియులు మనకు జ్ఞాపకం చేసుకొచ్చారు కదండి, ఆత్మతో నింపబడే స్థితుల గురించి పై భాగంలో. ఆ భాగాన్ని ముగిస్తూ పౌలు చెప్తున్నటువంటి మాటలు ఏవి? క్రీస్తునందలి భయముతో ఒకరికి ఒకడు లోబడి ఉండండి అంటూ ఈ సంబంధాలను గురించి ఆయన ప్రారంభిస్తున్నాడు. మొదటిగా భార్యాభర్తల సంబంధాన్ని గురించి ఆయన చెప్తున్నాడు. పిల్లలు 22 చూడండి, స్త్రీలారా ప్రభువులకు వలె నీ సొంత పురుషులకు లోబడి ఉండడి. ఎవరికి వలె? ప్రభువులకు వలె. వివాహితులైనటువంటి స్త్రీలు భర్తలు కలిగిన వాడు భర్తలకు లోబడి ఉండాలి అనే విషయాన్ని భాగంలో పౌలు వివరిస్తున్నాడు. వారు లోబడుచుండగా దాన్ని ఏ మాటలు చెప్తున్నాడు చూడండి, ప్రభువునకు వలె. ప్రభువునకు వలె మీరు లోబడి ఉండడి. భర్తలకు చెప్తున్న మాటలు కూడా మనకు తెలుసు కదండి. 25 చూడండి, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అక్కడ మళ్ళీ దాన్ని క్వాలిఫై చేస్తూ దాని గురించి వివరిస్తున్నాడు. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించడం అనేది. ఈ భార్య భర్తల ఈ అనుబంధ సంబంధ జీవితంలో క్రీస్తు ప్రభుని ఆయన వారిని చూపుచుంటున్నాడు. ఇలా మనం ఎరుగుతుంది కదండి, ఆమోస్లో ఉన్నటువంటి మాట, 3 మేట్ల తాడు త్వరగా తెగిపోదు అని. వివాహ వ్యవస్థలో ప్రవేశించినటువంటి విశ్వాసురాలైన భార్య వారు గుర్తించవలసింది ఏంటంటే వారి మధ్య ప్రభు ఉన్నటువంటి సన్నిధి. వివాహ సమయంలో దీని గురించి దైవజనులు చక్కగా వివరించేవారు కాబట్టి మా మధ్య ప్రభువు ఉన్నాడు అనే సంగతి గుర్తించి ప్రభువుకు తగినట్లుగా వారు ప్రవర్తించవలసిన వారు అనేది వివాహంలో అవును వివరిస్తున్నాడు. ఇక్కడ ప్రభు యొక్క మాదిరిని, క్రీస్తు యొక్క మాదిరిని వారికి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. స్త్రీలైతే వారు లోబడుచున్నది పురుషుడుగా కనబడుతున్నటువంటి భర్త అయినప్పటికీ దాని వెనుక ఉన్నటువంటి ఆ ప్రభువులకు నేను లోబడుచున్నాను అనేది వారు గుర్తించవలసిన వారు కావుతున్నారు. ఎందుకనగా అది నియమించిన వాడు, ఏర్పరిచిన వాడు ప్రభువే. నిన్నటిగా మనం జ్ఞాపకం చేసుకున్నాము యోసేపు జీవితాన్ని గురించి కదండి. పోతీఫర్ ఇంట్లో ఆయన పనిచేస్తున్నటువంటి ఆ సందర్భంలో అక్కడ మనం చదివే మాటలు ఏమిటంటే, యోసేపు పోతీఫర్ భార్య ఇద్దరు మాత్రమే ఆ గదిలో ఉన్నారు అనే సంగతి, ఇంటి లోపల ఉన్నారనే సంగతి ఆమె అతన్ని తొందర పెట్టినట్లుగా మనం చూస్తాం. ఆమెకు మరొక వ్యక్తి అక్కడ కనబడలేదు, యోసేపు తప్ప. భర్తను కూర్చున్నటువంటి అవగాహన కూడా ఆ సమయంలో ఆమెకు రాలేదు. భర్త ఉన్నాడు, ఈ ఇంటికి యజమాని భర్త, నా భర్త అధికారంలో ఉన్నవాడు, నా వలన పొరపాటు జరిగితే ఆయన కలిగి ఉన్నటువంటి ఆయన భర్తగా ఉండడం మాత్రమే కాకుండా ఆయన కలిగి ఉన్న అధికారమును బట్టి నాకు శిక్ష విధించగలిగిన వాళ్ళని తలపే ఆమెకు వచ్చింది లేదు. యోసేపును తప్ప ఆమె మరెవరిని చూసిందిగా అక్కడ మనకు కనపడదు. కానీ యోసేపు ఆమెను మాత్రమే కాదు చూస్తున్నాడు. అక్కడ 3వ వ్యక్తిని ఆయన చూస్తున్నట్లుగా అక్కడ మనం గమనించాలి. చూడడానికి వారు ఇద్దరి శరీరంతో భౌతికంగా కనబడుతున్నారు,
అని అంటుంది. ఇక్కడ ఎవరు లేరని కూడా చెప్తుంది. కానీ యోసేపుకు తెలుసు, అదృశ్యుడైనటువంటి నా దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఆ దేవుని సమక్షంలో నేను ఆయనను తగినట్లుగా ప్రవర్తించాలి, కానీ నీవు కోరినట్లు కాదు అనేది ఆయన తీర్మానంగా మనకు కనబడుతుంది. కనుకనే ఆయన అనగలిగాడు, ఇంత ఘోర దుష్కార్యాన్ని నా దేవునికి విరోధంగా ఎలా చేయగలను అంటున్నాడు. ఇలా మన సంబంధాలకు వెనుక మన దేవుని అనేక సార్లు చూడలేని వారంగా మనం ఉంటాం. యోసేపు చూచాడు కనుక దేవుని మహిమపరచబడుతున్నాడు. అవసరమైతే కొద్దిసేపు అవమానం పొందాడు, పారిపోయిన వాడు. వస్త్రం ఇంట్లో విడిచిపెట్టబడిపోయినంత చిక్కలకి ఒకవేళ అవమానం కావచ్చు. చెరసాలలో వేయబడిన వాడాయి, అవమానానికి ఆయన గురయ్యాడు. కానీ దేవుని దృష్టికి ప్రియుడయ్యాడు, దేవునికి అంగీకారమైనటువంటి వ్యక్తిగా అయ్యాడు. కనుక నేను నిన్న జ్ఞాపకం చేశాను, ఆ అధ్యాయంలో యెహోవా హస్తము అతనికి తోడై ఉండేది. యెహోవా హస్తము అతనికి తోడై ఉండేది. ఆయనకు అవమానం కలిగింది, కానీ ఆయన హస్తము తోడుగా ఉన్నది. ఆ అవమానాన్ని అధిగమించే స్థితి యెహోవా హస్తం వల్ల ఆయనకు కలిగింది. ఆయన చెరసాలలో వేయబడ్డాడు, కానీ యెహోవా హస్తము ఆయనకు తోడుగా ఉన్నట్లు మనం గమనిస్తున్నాం. ప్రియులారా, మన సంబంధాలలో దేవుని యొక్క ప్రెజెన్స్, ఆయన సన్నిధి ఉన్నది అని మనం గుర్తించగలిగిన వారంగా ఉంటే ఆయనకు మహిమ కలిగేలాగా ప్రవర్తించగలిగే వారంగా ఉండగలుగుతాం. తరచుగా కదండి మన చూపు ఒకవేళ మందగిలుతుందేమో, మన మధ్య ఉన్న ప్రభుని మనం గుర్తించలేకుండా ఉన్నామేమో అనే భావన నాలో కలుగుతుంది. ఆయన చూడలేకుండా ఉన్నామేమో అనే భావన నాలో కలుగుతుంది. అందుచేతనే we behave the way we are behaving amongst the gods. పౌలు భార్య భర్తలకు చెప్తున్న మాట, ప్రభువునకు వలె అమ్మా నీవు ఆయన భర్తకు లోబడు. నీవు లోబడుతున్న నీ భర్తకు మాత్రమే కాదు, లోబడటం ద్వారా నీ భర్తకు నీ ఈ లోబడే స్థితిని చూపించడం బట్టి ఆయనకు లోబడుతున్నావు, ఆయనను గర్వపరుస్తున్నావు. He will take control of your husband if he is not very faithful అనే భావన ఇక్కడ మనం గమనించగలుగుతున్నాం. సమయం అవుతుంది, సాగి వెళ్దాం. అలాగే భార్యను భర్తను ప్రేమించే విషయంలో కూడా క్రీస్తు మాదిరిని ఆయన జ్ఞాపకం చేస్తున్నారు. క్రీస్తు ప్రభువు చూపినటువంటి ఆ ప్రేమ అద్వితీయమైనటువంటి ప్రేమ, అసమానమైనటువంటి ఆ భాగ్యుల పట్ల మరి ఎవరు చూపినటువంటి ప్రేమ, దేవుడై ఉన్నటువంటి స్వామి ఈ లోకమునకు దిగి వచ్చి శత్రువులుగా విరోధులుగా ఉన్నటువంటి మానవుల కొరకాయి ప్రాణము కలువరిశిలలో పెట్టిన ప్రాణము పెట్టినంతగా ఆయన ప్రేమించుట దేవుని వాక్యం ఆయన గురించి మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక పురుషులు భార్యల పట్ల ప్రేమ చూపుతుండగా ఆ ప్రేమ మనక దాగి ఉన్న క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ వారు ప్రదర్శించుట అది ఎంతో క్షేమకరం, అది ఎంతో కుటుంబానికి దీవెనకరంగా ఉంటుంది అనేది ఈ భాగంలో మనం చూడగలం. ఇదే ఆలోచనలు కొలస్సీయులకు రాసిన పత్రికలో కూడా పౌలు మాట్లాడుతున్నట్లుగా. కాకపోతే ఈ భాగంలో ఈ భార్య భర్తల సంబంధం గురించి ఎక్కువ మాటలలో వివరించాడు, అక్కడ తక్కువ మాటలలో వివరించిన వాడుగా ఉంటున్నాడు. కనుక భార్య భర్తల మధ్య ప్రభు ఉన్న స్థితి, ప్రభువే వారి మధ్య ఆ ప్రేమను ఆ అనురాగాన్ని పెంపొందించగలిగే ఆ స్థితి, వారు ఆయనకు లోబడినప్పుడు ఆయన వని ప్రేమ కలిగి సాగినప్పుడు ఆ కుటుంబం ధన్యకరమైనటువంటి అనుభవంలో సాగే కుటుంబముగా ఉండగలుగుతుందనే ఆ సంగతి పౌలు మాటలు గురించుట మనం గమనిస్తున్నాం. సమయం అయిపోతుంది, సాగిపోదాం. తర్వాత 6వ అధ్యాయం ప్రారంభం వచ్చేసరికి పిల్లలు తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నారు. పిల్లలారా, ప్రభువునందు నీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి అంటున్నాడు.
ఈ దినాల్లో పిల్లలు విధేయులుగా ఉండేది మనం తరచుగా చూడలేకపోతున్నాం. సమాజంలో అయితే పూర్తిగా విధేయత కోల్పోయింది సమాజం. క్రైస్తవ కుటుంబాలలో కూడా పిల్లలు తల్లిదండ్రులకు పూర్తి విధేయత చూపలేని పరిస్థితులు క్రమంగా ఎక్కువ అవుతున్నాయంటే అది అతిశయోక్తిగా తోలంటున్నాడు. పిల్లలు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. మీ తల్లిదండ్రులకు విధేయులై అంటున్నాడు. దేని యందు? ప్రభువు నందు. ఇక్కడ కూడా ప్రభువును తీసుకొస్తున్నాడు వారి మధ్య. పిల్లలు తల్లిదండ్రుల మధ్య ప్రభువును ఆయన నిలువబెడుతున్నాడు. ప్రభువు నందు మీరు మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి, ఇది ధర్మమే అంటున్నాడు. అవును, అది న్యాయమే. పిల్లలు తల్లిదండ్రులకు లోబడి ఉండేది దేవుని యొక్క ఉద్దేశం. అలా లోబడి ఉండటం ద్వారా దీవెన పొందేది ఆయన ఏర్పాటు. అలా ప్రభువునందు వారు లోబడాలని ఆయన కోరుతున్నాడు. ఆయన చెబుతూ ఇది ధర్మమే అంటున్నాడు, ఇది న్యాయమైంది. పిల్లల ఉనికికి తల్లిదండ్రులు శరీరరీతిగా బాధ్యులు. పిల్లల సంరక్షణకు పోషణకు తల్లిదండ్రులు బాధ్యులు. ఒక వయసు వచ్చేంత వరకు మన దేశంలో అయితే వారి జీవితంలో స్థిరపడేంత వరకు తల్లిదండ్రుల నీడలోనే కదండి వారి జీవితాలు జీవిస్తున్నారు. పాశ్చాత్య దేశాలలో కాదు. 18 సంవత్సరాలు దాటితే పిల్లలు ఎవరు తల్లిదండ్రులతో జీవించరు. వారి సొంత ఆలోచన చొప్పున ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఉద్యోగం చేసుకున్నా చదువుకున్నా దే ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ పేరెంట్స్. అక్కడ సమాజంలో పరిస్థితి అలాంటి సంస్కృతి వారికి ఉంది కనుక అక్కడ అది జరుగుతుంది. కనుకనే పాశ్చాత్య దేశాల్లో మానవ సంబంధాలు దిగజారిపోయి పతనావస్థలో ఉన్నాయంటే మనం అతిశయించాల్సిన అవసరం లేదు పిల్లారా. ఇక్కడ మన దేశంలో క్రైస్తవ కుటుంబంలో కొంత మేలైన స్థితి ఉన్నదంటే దేవుని మనం స్తుతించబద్ధమైన సమయంలో జాగ్రత్త వహించవలసిన వారంగా ఉంటున్నాం. పిల్లలు తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉన్నారంటున్నాడు. మా బాధ్యత ప్రభువునందు అనే మాట, అంటు ద లార్డ్ అనే మాట తరచుగా పౌలు ఈ సందర్భాల్లో వాడేది అని చూడగలుగుతున్నాం. ప్రభువునందు మీరు లోబడండి, ఇది ధర్మమే అంటున్నాడు. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రి నీ తల్లిని సన్మానింపు అంటున్నాడు. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుషుడవగుదు అంటున్నాడు. పిల్లలు ఈ లోకంలో మేలు పొందే వారుగా ఉండాలి. ఈ లోకంలో ఆశీర్వదించబడే వారుగా ఉండాలండి. వారి ఆయుష్ ఈ లోకం ముందు విస్తరించి కొనసాగేదిగా ఉండాలి అంటే అందులోని రహస్యాన్ని పౌలు భాగంలో వివరిస్తున్నాడు. అదేంటంటే తల్లిని తండ్రిని సన్మానించేది. ఈ విషయంలో కూడా పిల్లలు ఎంతో కదండి వెనుకబడినటువంటి స్థితికి సాగుతున్నారు. తల్లిదండ్రులను నెట్టి వేసినటువంటి పిల్లల విషయాలు ఎన్నో సమాజంలో ఉంటున్నాయి. ఇంటి నుండి బయటకు పంపించి వేసిన సందర్భాలు విశ్వాసుల కుటుంబాలలో ఉన్నాయంటే మనం ఆశ్చర్యపడాలి. సన్మానించి దైవ దీవెనకు పాత్రలో వేయడానికి బదులు సన్మానించకుండా ఈ లోకంలో ఏదో మేలైన స్థితిలో ఉన్నామన్నట్లుగా భావనలో సాగుచు దైవ దీవెనలు పొందలేక నెమ్మది సంతోషము ఆనందం లేనటువంటి పరిస్థితుల్లో సాగుతున్న పిల్లలు ఎందరో ఈ లోకంలో ఉన్నారు. పిల్లలు లోబడుట ద్వారా వారికి దీవెన ఉంది, వారికి ఆశీర్వాదం ఉంది, వారి ఆయుష్ ఎక్కువ అనే మాటలు ఈ భాగంలో ఆయన జ్ఞాపకం చేస్తుంది. తండ్రులకు చెప్తున్నాడు 4వ వచనంలో, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపుతా ప్రభు యొక్క శిక్షలను బోధనలను వారిని పెంచుని. అడిగి మనకు తెలిసిన మాటలే కదండి. పిల్లలను పెంచే విషయంలో తల్లిదండ్రులతో ఇక్కడ
అవును, దేవుని ఆత్మ ప్రేరేపణ చొప్పున సలహా ఇస్తున్న వాడుగా ఉంటున్నాడు. వారికి కోపము ప్రేమ కూడా ప్రభువు యొక్క శిక్ష. ప్రభువు యొక్క శిక్ష అది వారి జీవితంలో మార్పు చేయగలిగినటువంటి, ప్రభువును కూర్చున్నటువంటి సంగతులు వారి బాల్య దశలో నుంచి మనము బోధించడం ద్వారా వారి జీవితంలో క్రమమైనవిగా ఉండటం అనేది మనం చూడగలుగుతున్నాం. వారిని ప్రభు మార్గానికి అలవస్తే చాలు, మనం చేయవలసిన పనే ఉండదు. ప్రభువే వారిని ఆ క్రమంలో వర్ధిల్ల చేస్తారు. అక్షయం కాదు కార్యక్రమం ఒక్క కూడికి కూడా పిల్లల్ని తీసుకొని కూడా మేము వెళ్ళలేదు. మేము కూడికలో ఉన్నామంటే మాతో పాటు పిల్లలు ఉండేవారు. చిన్న ప్రాయం నుండి కూడా వారి చదువులో కూడా కనీసం ఇంటర్మీడియట్ స్థాయి వచ్చేంత వరకు ఒక్క కూడికి కూడా వారెన్నడూ యాబ్సెంట్ అయినటువంటి స్థితి దేవుని కృపను బట్టి మాకు లేదండి. కూడికంటే కుటుంబంగా కలిసి అందరూ వెళ్ళేవారు. పిల్లలతో సమయం గడిపాం. వారి యొక్క క్రమంగా మాదిరిగా ఉండడానికి సాధ్యశక్తుల ప్రయత్నం చేశారు అన్ని విధాలా. కానీ వారు ఈనాడు ప్రభు మార్గంలో ఉన్నారంటే వారి విషయమైన మేము చింతించవలసిన అవసరం లేకుండా దేవుని మార్గంలో వారు సాగుతున్నారంటే దానికి కారణం సహవాసంలో వారు గడిపిన ఆ సమయం, సంఘ కూడికలో వారు గడిపిన ఆ సమయం, సంఘ కూడికలో వారు బాల్య దశ నుంచి వచ్చుతున్నందు చేత, ప్రభువు యొక్క బోధనలో వారు వింటూ ఉన్నందు చేత ప్రభువే వారి హృదయంలో కార్యము చేసిన వాడుగా ఉన్నాడు. అక్కడ మా ప్రయత్నం మా ప్రయాసం అవకాశం లేకుండా అయిపోయింది. ఆయన ఆ మార్పు తెచ్చినందు చేత చిన్న ప్రాయంలోనే వారు ప్రభు హృదయాన్ని చేర్చారు. అప్పటి నుండి క్రమంగా సహవాసంలో వారు సాగుగా ఉంచిన వారుగా ఉంటున్నారు. మా ఇంటిలో ఈ దైవ దీవులను నేను చూచానని సంతోషంగా మీరు చెప్పగలుగుతున్నా, అది శక్తి కాదు. ప్రభు యొక్క శిక్షలో మన పిల్లలను ఇచ్చేది. సంఘాలను మనం చూస్తే ఈ దినాలలో కదండి, పిల్లలను కూడికి అందరూ తీసుకురాలేకపోతున్న పరిస్థితులు ఉన్నాయి. వారిని ఇంట్లో విడిచిపెట్టి రావడం, లేదు వారికి ఇంకా హోంవర్క్ కాలేదను, లేకపోతే వారి ఇంకా ఏదో చదువులో ఉన్నారనో వారిని విడిచిపెట్టి రావడం, పిల్లలతో పాటుగా సంఘ కార్యక్రమాలకు రాలేకపోవడం అనేది ఈ నాలో ఎక్కువగా జరుగుతున్నది. దానివల్ల క్షేమం ఉండేది. ప్రభువుకి మనం వారి జీవితాల్లో అవకాశం దానివల్ల కల్పించని వారముగా ఉంటామనేది మనం గుర్తించవలసిన వారుగా ఉంటున్నాం. సమయం అయిపోతుంది. తల్లిదండ్రులు పిల్లల గురించి మాట్లాడుతున్నాడు. ప్రభువునందు తల్లిదండ్రులని సన్మానించమంటున్నాడు. ఇది ధర్మమే అంటున్నాడు. దానిలో నీకు దీవెన ఉన్నది అంటున్నాడు. తల్లిదండ్రులు ఆయన తెలియజేస్తున్నాడు. ప్రభు యొక్క శిక్షలో మీరు వారిని పెంచాలి. వారి మీద మీరు కోపగించుకోవద్దు. తరచుగా మనం కోపగించుకుంటాం. అవసరమైన కోపగించుకోవాలి, అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ వారిని we must expose them to the God's word, the teaching of the word. Give opportunity to the Lord to work in their own hearts. ప్రభువే వారి హృదయాలలో కార్యం జరిగిస్తాడు. వారికి ప్రభువును గురించిన ఆ శిక్ష, ఆ బోధ మనం నేర్పి దానికి అవకాశంలో కలిగిన వారికి ఉన్నట్లయితే ఆ రీతిగా తల్లిదండ్రులు పిల్లల మధ్య సంబంధం క్రమమైనదిగా సాగగలిగేదిగా ఉంటుందనేది మనం గమనిస్తున్నాం. 5వ వచనం నుండి ఆయన దాసులు యజమానుని మాటలు వివరిస్తున్నాడు. వారిని కూడా జ్ఞాపకం చేస్తూ వారిని కూడా క్రీస్తు ప్రభువును గురించిన సంగతి జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి 5వ వచనంలో, దాసులారా యథార్థమైన ప్రవర్తన హృదయం కలిగిన వారై భయంతోనూ వణుకుతోనూ క్రీస్తు నమ్మువలే శరీర విషయమై నీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి అంటున్నాడు. క్రీస్తునకు లోబడే విషయంలో భయము వణకు కలిగి ఉండవలసినటువంటి అవసరం
దేవుని వాక్యం తెలియజేస్తుంది. అదే సమయంలో యజమానులైన వారు, అధికారులుగా ఉన్నవారు, ఉన్నత స్థితిలో ఉన్నవారు, దాసులుగా ఉన్నవారు, వీణ స్థితిలో ఉన్నవారు విధేయులై ఉండాలి అంటున్నాడు. క్రీస్తు విధేయులై ఉన్నట్టు కదా, క్రీస్తుకు లోబడినటువంటి స్థితి కలిగిన వాడు. ఆ సందర్భంలోనే మనం చదువుతున్నాం 6-7 వచనాలు. మనుషులను సంతోషపెట్టు వారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మన పూర్వకముగా జరిగించు అంటున్నాడు. మనం ఉన్నటువంటి ఆ పనిలో ఒకవేళ మన పై అధికారి మనల్ని ఎరిగిన వాడు లేక ప్రభువుని ఎరిగిన వాడు కాకపోవచ్చు. మన ఉన్న స్థితిలో మనకంటే ఉన్నత అధికారం కలిగినటువంటి వారి విషయంలో ప్రవర్తనను గురించి ఆయన మాట్లాడుతూ వారిని మనుషులను సంతోషపెట్టేదిగా ఉండకూడదు మన ప్రయత్నం. వారి వెనుక దాగి ఉన్న మన ప్రభువుని సంతోషపెట్టేదిగా ఉంది. నాకు మాట జ్ఞాపకం వస్తుంది. నేను మర్చిపోయాను కానీ నా క్లాస్మేట్స్ ఆ ప్రభుత్వం జ్ఞాపకం చేస్తుంటారు. ఇక్కడ మాకు ఒక ప్రొఫెసర్ ఉన్నాడు. ఇప్పుడు కూడా ఆయన 94 సంవత్సరాల వయసు. ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు. ఆయన హిందూ. ఆదివారం క్లాసులు పెడతానండేవాడు. ప్రభు ఎందుకు ధైర్యం ఇచ్చాడు సార్, నేను ఆదివారం చర్చికి వెళ్తాను సార్, క్లాస్ పెడితే నేను రాలేదు సార్. ఈ జానకి కూడా క్లాస్కి పోతానంటే ఆదివారం చర్చికి పోతానంటే అయ్యా తనకి క్లాస్ పెట్టడానికి మనకు కుదరదు, ఇంకో రోజు పెట్టుకుందాం అనేవాడు. స్నేహితులు అప్పుడప్పుడు దాన్ని జ్ఞాపకం చేస్తుంటారు. నువ్వు ఆయన చెప్పినప్పుడు ఆయన విన్నాడు, ఆయన నిన్ను రెస్పెక్ట్ చేశాడు. ఆదివారం మన క్లాసులు పెట్టకుండా మిగిలిన దినాల్లోనే క్లాసులు సర్దుకుందామని చెప్పేది నేను మర్చిపోయాను, కానీ వాళ్ళు జ్ఞాపకం చేస్తున్నారు. ప్రభు కొరకు మనం యథార్థంగా నమ్మకంగా జీవించే వారుగా ఉంటాయి. మన జీవితంలో మార్పు కనుక ఇతరులు గుర్తించగలిగిన వారుగా ఉంటాయి. వాడు మనల్ని కూడా రెస్పెక్ట్ చేయగలిగిన వారుగా ఉంటారనేది అది ఒక ఉదాహరణగా నాకు జ్ఞాపకిస్తాను. క్రీస్తునకు వలె విధేయులై మనం క్రీస్తునకు లోబడి ఉన్నాము అనేది చుట్టూ ఉన్న వారు గుర్తించవలసింది ఎంతైనా అవసరం. అలాగే గుర్తించినట్లయితే మన లైఫ్ ఈజీగా అయిపోతుంది, సులువుగా అయిపోతుంది. కొన్ని విషయాల్లో పొందవలసిన అవసరం లేకుండా అయిపోతుంది. ఈ వ్యక్తి ఈ జీవితం ఇలాంటిది కనుక ఈ వ్యక్తిని మనం ఏమి అడగకూడదు, లేకుంటే కొంత మనం మాట్లాడకూడదు అనే స్థితి వాటిలో ఉంటుంది. కనుక ఇక్కడ అంటున్నాడు, క్రీస్తునకు వలె క్రీస్తుకు దాసులు అని ఎరిగి దేవుని చిత్తమును మనస్ఫూర్తిగా జరిగించండి అంటున్నాడు. దాసులైన వారికి క్రీస్తు దాసులం అనేది జ్ఞాపకం చేస్తున్నారు. 7వ వచనంలో మనుషులకు చేసినట్లు కాక ప్రభువులకు చేసినట్లే ఇష్టపూర్వకముగా మీరు సేవ చేయండి. యజమానుల గురించి మాట్లాడుతున్నాడు. 9వ వచనం, యజమానులైన మీరు లేక ఉన్నత స్థితి కలిగిన మీరు మీకు యజమాని పరలోకంలో ఉన్నాడని మీరు గుర్తించండి అనే మాట ఈ భాగంలో ఆయన రాస్తున్నట్లుగా 9వ వచనం, యజమానులారా మీకులో వారికి యజమానుడైన వాడు పరలోకమందున్నాడని ఆయనకు పక్షపాతం లేదని ఎరిగిన వారై వారిని బెదిరించటం మాని ఆ ప్రకారమే వారి ఎదుట ప్రవర్తించుకుంటున్నాడు. చూడండి, ఈ 3 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ మధ్య, ప్రజల మధ్య ఒక సుహృద్భావమైనటువంటి దేవుని నామానికి మహిమ కలిగే ఆ స్థితి ఏర్పడేందుకు కొరకాయి పౌలు వారికి ఇస్తున్నటువంటి సూచనలు ఈ భాగంలో మనం గమనిస్తున్నాం. ఈ 3 రకాల సంబంధాలలో కూడా వారికి జ్ఞాపకం చేస్తుంది ప్రభువు క్రీస్తు. ప్రభువునకు వలె క్రీస్తు వలె. క్రీస్తే ప్రభువు కదండి, ఆయన ప్రభువు అయి ఉన్నాడు. కానీ ఆయన దీనుడుగా దిగి వచ్చిన వాడుగా ఉన్నాడు. మానవుడిగా ఈ లోకముందు మన కొరకై జీవించిన వాడుగా ఉన్నాడు. ఆయన తన జీవితం ముందు ప్రదర్శించినటువంటి ఆ జీవిత విధానం
అది ఒక ప్రత్యేకమైనటువంటి జీవిత విధానంగా దేవుని వాక్యంలో మనం గుర్తించగలిగే వారంగా ఉంటున్నాం. ఒక మాట చదువుకున్నాం చూడండి. ఫిలిప్పీయులకు రాస్తూ పౌలు పలికిన మాటలు ఉన్నాయి. 2వ అధ్యాయంలో క్రీస్తు ప్రభుని వారి ఎదుటికి ఆయన తీసుకుని వస్తున్నాడు. 2వ వచనం చదువుతున్నాడు చూడండి. మీరు ఏక మనస్సులో ఉన్నట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనసు చుట్టూ నా సంతోషములు సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధావిషయాలు చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకొనొచ్చు. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను అంటున్నాడు. మీరు ఇతరులు అని మాట్లాడుతున్నారు కదా పిల్లలుగా. మీరు ఇతరులు, వారి తల్లిదండ్రులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, వెలుపల వారు కావచ్చు. మీరు ఇతరులు అనే మాట ఈ వారిలో ఆయన వివరిస్తున్నాడు. మీ సొంత కార్యములు మాత్రమే కాకుండా ఇతరుల కార్యములను కూడా మీరు చూడవలెను. ఈ సందర్భంగా క్రీస్తు ప్రభుని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. 5వ వచనంలో క్రీస్తు యేసునందు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అని ఆయన ఈ లోకానికి దిగి వచ్చిన సంగతిని 6వ వచనం నుండి ఆయన వివరిస్తున్నాడు. ఆయన దేవుడు, సమస్తమును సృష్టించినవాడు, సమస్తమును నిర్వహించుతున్నవాడు. ఈ లోకానికి దిగి వచ్చాడు. ఎందుకు? ఇతరులు మనం పిలువబడినటువంటి మనలను తన వారినిగా చేసుకునే దాని కొరకు. ఆయనకు మనకు ఎలాంటి సంబంధం లేనే లేదు కదండి. ఆయనకు మనం విరోధులు, రోమపత్రికలో పౌలు రాస్తున్నాడు. ఆయనకు మనం శత్రువులు కాని వారు. యుగాయుగంలో ఆయనకు దూరముగా అగ్ని గంధకముతో అంటే గుడ్డంలో పడవేయబడి యాతన, శ్రమ, బాధను పొందడానికి తగిన మనసు. అట్టి ఇతరులుగా ఉన్నటువంటి మనలను ఆయన ప్రేమించాడు. ప్రేమలో ఆయన కలిగి ఉన్న మనస్సుని భాగంలో ఆయన వివరిస్తున్నాడు. ప్రేమతో నిండినటువంటి ఆ మనస్సు ఆయన క్రిందికి తీసుకుని వచ్చింది. దేవునితో సమానంగా ఉండే ఆ భాగ్యాన్ని ప్రక్కన పెట్టాడు. అక్కడ ఉన్న మహిమను విడిచిపెట్టాడు. దీనుడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. దీనుడుగా ఎలా జీవించాడో మనం ఎరుగును. సువార్తలు ఆయన దీనుల జీవితాన్ని మనం వేటగా వివరిస్తున్నాయి. తల మార్చుకోవడానికి కూడా గూడు లేనటువంటి ఆయన అనుభవం. నజరేతులో యోసేపు మర్రి ఇంట్లో జీవించిన వాడుగా ఉన్నాడు. కానీ నాది అంటూ ఏమీ లేని వాడుగా ఆయన జీవించిన వాడు. ఇతరుల పట్ల ప్రేమ చూపి, ఇతరుల పట్ల శ్రద్ధ చూపి, జాలి చూపి అనేకులకు మేలు చేసిన వాడు కదండి ఆయన జీవించిన కాలంలో. దానికంటే విశేషంగా నిన్ను నన్ను దేవుని కుటుంబ సభ్యులుగా చేసేదాని కొరకాడు కలువరిశిలో తన ప్రాణం పెట్టిన వాడుగా ఉన్నాడు. ఆయన పొందినటువంటి ఆ శిలువ మరణం అది ఒక ఇట్స్ యూనిక్ అండ్ పెక్యూలియర్. మరెవరు ఎన్నడూ పొందనటువంటి మరణముగా ఆయన మరణం. మానవుల వలన విడిచిపెట్టబడ్డాడు, దేవుని వలన విడనాడబడ్డాడు. కలువరిశిలో మన కొరకే ఉరగాలి. శిలువలో ఉన్నటువంటి ఆ 6 గంటల సమయంలో, 3 గంటల సమయంలో మానవులను పొందిన తిరస్కారం, శ్రమ, ఆయన కలిగినటువంటి వేదనతలను చూసే వారిగా ఉంటుండగా, చీకటితో నిండిన ఆ 3 గంటల సమయంలో తండ్రి అయిన దేవుడు నేరుగా ఆయనతో డీల్ చేస్తుండగా మన పాపం శిక్ష అంతా ఆయన మీద కుమ్మరించిన వాడే. మానవ కంటికి కనబడని రీతిలో తండ్రి అయిన దేవుడు ఆ ప్రియ ప్రభువును శిక్షించిన వాడుగా ఉంటుండగా ఆయన పొందిన ఎడబాటును గూర్చి ఆయన పలికిన మాట మనం ఎరుగుతుంది కదా. నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు విడనాడా? మనము కూడా ఊహించలేనంత గొప్ప ఎడబాటును ఆయన శిలువలో మన పక్షమున పొందాడు.
మనలో ఉన్న మంచిని బట్టా, లేక మన వల్ల ఆయనకి ఏదో లాభం కలుగుతున్న చేతన అనేక పిల్ల మనందరినీ తన బిడ్డలుగా చూసేదానికి గ్రంథకర్త 12వ అధ్యాయంలో పలికి మాట మనం ఎదుగుతుంది కదా, ఆయన ఎదుట ఆనందం ఉండదట. ఎప్పుడు సిలువలో శ్రమ పొందొచ్చున్నాడు. సిలువలో వేలాడుతుండగా బాధ, వేదన, యాతన కనబడుతుంది. కానీ క్రీస్తు ప్రభువుకి అయితే ఆయన ఎదుట ఆనందం ఉండదట. ఆ ఆనందం బట్టి ఆయన పాపాత్మల వ్యతిరేకతను ఆయన సహించిన వాడని కదండి. ఆ భాగంలో పౌలు వివరిస్తున్నాడు. ఆనందం ఏంటంటే మనందరినీ దేవుని దివ్య సన్నిధిలో చూడాలి అని. ఆయన తగ్గి ఆయన మనకు మన పట్ల చూపినటువంటి ఆ ప్రేమ అసమానమైనటువంటి ప్రేమ ఈ భాగంలో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తు ప్రభు మన ఎడల, ఇతరులమైనటువంటి మన ఎడల దీనమైన ఆ మనస్సు కలిగిన వాడు మనకు చేసినటువంటి ఆ మేలులను పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. సమయం అయిపోతుంది, సాగి వెళ్దాం. పేతురు పత్రికలో కూడా 1-2 మాటలు చదువుకున్నాను చూడండి. అపొస్తలుడైనటువంటి పేతురు ఆయన కూడా రాస్తూ 3వ అధ్యాయంలో కొన్ని మాటలు చక్కగా ఆయన రాసిన వాడుగా వచ్చినాడు. భార్య భర్తల గురించి ముఖ్యంగా ఆయన రాశాడు. ప్రారంభం నుండి 3వ అధ్యాయంలో వారు ఎలా జీవించాలో వివరిస్తున్నాడు. వారు జీవమనే కృపవరములో పాలివారుగా ఉన్నారు అంటున్నాడు. 7వ వచనంలో వారు జ్ఞానము చొప్పున అపరం చేయాలి, జీవించాలి అంటున్నాడు. అదే వచనంలో 8వ వచనం నుండి చూడండి. తుదకు ఫైనల్లీ అంటున్నాడు. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖములు ఎంతో పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణ చిత్తులను వినయ మనస్కులనై ఉండుడి అంటున్నాడు. తుదకు అంటున్నాడు. దానిస్తున్నటువంటి ఆ చివరి హెచ్చరికగా దీన్ని మనం ఆలోచించవచ్చు. భార్య భర్తల సంబంధాన్ని గురించి మాట్లాడారు. వారు ఎలా జీవించాలో వివరిస్తూ ఉన్నాడు. వివరించి ఆయన అంటున్నాడు, నేను ఏక మనస్కులై ఉండండి అంటున్నాడు. ఒకరి సుఖ దుఃఖముల ఒకరు పాలు పొందండి అంటున్నాడు. సహోదర ప్రేమ కలిగిన వారుగా ఉండండి, కరుణ కలిగిన వారుగా ఉండండి, వినయ మనస్కులుగా ఉండండి అని ఇంకా అనేక మాటలు ఈ భాగంలో ఆయన వివరిస్తున్నాడు. ఇవన్నీ మనం ఎక్కడ నేర్చుకుంటాం? మన ప్రభు అయిన క్రీస్తులోనే నేర్చుకుంటాం. ఆయనే మనకు మాదిరి. ఆయన జీవితం పదే మనం ఆలోచించి ధ్యానించవలసినటువంటి జీవితం. ఎందుకంటే ఆయన జీవించిన విధానంలో ఎన్నో పాఠాలు మనకు ఉన్నాయి. ఎన్నో రకాల మాదిరి ఆయనలో మనం చూసేవారంగా ఉంటాం. ఆయన జీవితం దేవుని వాక్యం మనకు చక్కగా వివరిస్తుంది కదండి. ఈ లోకమందు వినయ మనస్కులుగా జీవించాలి. ఆయన మాట ప్రత్యేకమైనదిగా కదండి. కృపా సహితమైన మాటలు మాట్లాడనని లూకా 4వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తాం. యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఆయనను బంధించడానికి కొందరు అధికారులు వెళ్ళారు. సమాజ మందిరం వారు పంపించిన ముచ్చట వారు ఆయన బంధించలేకపోయి తిరిగి వచ్చారు. ఎందుకంటే వారు చెప్పిన సమాధానం, ఎవడునో ఎన్నడనో ఆయన వలె మాట్లాడలేదు అన్న. ఆయన మాట విశిష్టమైనటువంటి మాట, ప్రత్యేకమైనటువంటి మాట. బంధించడానికి వచ్చిన వారు కూడా తిరిగి వెళ్ళిపోయేలాగా వారిని ప్రేమించగలిగినటువంటి మాటగా ఉన్నట్లు ఆ భాగంలో మనం చూస్తాం. ఎవడును ఎన్నడను ఆయన వలె మాట్లాడలేదు అన్నమాట. ఆయన మాట ప్రత్యేకమైంది. ఆయన జీవిత విధానం ప్రత్యేకమైంది. శిక్షించవలసిన వారిని ప్రేమించి రక్షించినది ఆయన అనుభవం. బలహీనతలో ఉన్న వారిని ఆదుకొని బలపరిచినటువంటిది ఆయన అనుభవం. ఉదయం మనం జ్ఞాపకం చేసుకున్నాం.
తుదకు ఆయన సేవ చేసిన వాడుగా ఉన్నాడు. 3.5 సంవత్సరాల సేవా జీవితంలో అనేక మందికి మేలు చేసిన వాడు. స్వస్థత చేయటం ద్వారా, ఆశ్చర్య కార్యము చేసి పోషించడం ద్వారా, దైవ సంగతులు వివరించి మేలైనటువంటి అనుభూతిలోకి నడిపించడం ద్వారా ఆయన గొప్ప సేవ చేసి చక్కని మాదిరి ఆయన చూపిన వాడుగా ఉన్నాడు. అంతేకాదు, దాని కొరకే మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన 30 సంవత్సరాల ఏకాంత అనుభవం. దట్ వాస్ హిస్ ట్రైనింగ్ పీరియడ్. 30 సంవత్సరాలు ఆయన నేర్చుకున్నాడు. 3.5 సంవత్సరాల సేవ పడ్డాడు. ఎవరైతే నేర్చుకున్నాడు? తండ్రి అయితే నేర్చుకున్నాడు. యోహాను ఆయన పలికిన మాటలు మనకు ఉన్నాయి. 2-3 చదువుతున్నాను చూడండి ముగించే ముందుగా. యోహాను తానే తన అనుభవాల గురించి మాట్లాడుతూ కొన్ని మాటలు ఆయన తన గురించి పలికిన సందర్భాలు ఉన్నాయి. 8వ అధ్యాయం చూడండి. 8వ అధ్యాయంలో ఏమి వచ్చిన చదువుతున్నాను మొదట. కావున యేసు నేను మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయన మరియు నా అంతటా నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నానని మీరు గ్రహించెదరు అంటున్నాను. 29 నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును అంటున్నాడు. కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అంటున్నాడు. 42వ వచనం చూడండి. యేసు వారితో ఇట్లా, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను. నా అంతటా నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను. 14వ అధ్యాయంలో ఒక మాట మనం చూద్దాం. ఎన్నో మాటలు ఉన్నాయి, 1-2 మాటలని దృష్టికి తీసుకొస్తున్నాను. 14వ అధ్యాయం అదే వచ్చింది. తండ్రి యందు నేను నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్మట్లేదా? నేను నీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించు తన క్రియలు చేయించున్నాడు. తండ్రి యందు నేను నా యందు తండ్రి ఉన్నావు అనే మాటలు ఈ భాగంలో మాట్లాడుతున్నాను. ఆయన మాట తండ్రి పొందిన మాట, ఆయన చేసిన పని, తండ్రి యందు నేర్చుకుని చేసినటువంటి వాస్తవానికి అవసరం లేదు. ఆయన స్వతంత్రుడు, ఆయన తండ్రితో సమానుడు, సర్వ జ్ఞానము కలిగిన వాడు, సామర్థ్యము కలిగిన వాడు. అయినా కూడా తండ్రి యందు నేర్చుకున్నాడు. తండ్రి నా యందు నన్ను చేతనే ఈ మాటలు పలికానని ఆయన చేసిన కార్యములను గురించి, ఆయన మాటలను గురించి, ఆయన జీవిత విధానాన్ని గురించి ప్రభువే సొంతంగా అనుభవించిన మాటలు మనం గమనిస్తుంటున్నాం. నేను ఊహిస్తున్నాను. Our relationships, our inter-relationships, how are they developing? ఆలోచన చేసుకోవాలి. మన సంబంధ బాంధవ్యాలు సంఘంలో సంఘము వెనుక ఇంటిలో ఏ రీతిగా కొనసాగుతున్నాయి? వీటిలో ప్రభువే మనకు మాదిరిగా ఉన్నాడు. క్రీస్తువే మనకు చక్కని మాదిరి. ఆయనను అనుసరించాలి, ఆయనను పోలి సాగాలి. ఆయనలో వినయం మనం చూస్తాం. దీన మనసు కలిగిన వాడిగా ఉన్నాడు. అలాగున్నా మన సంబంధ బాంధవ్యాలు కొనసాగి కాపాడుకుంటూ అది వెళ్ళాలంటే ఆయననే మనం అనుసరించవలసిన వాడిగా ఉన్నాం. ఆయనదే మనకు గొప్ప చక్కని మాదిరిగా ఉంటున్నది. కనుక ఆయన కూర్చున్న సంగతులతో మనం హృదయాలు నింపుకోవాలి. మన కుటుంబాలలో భార్య భర్తలుగా, తల్లిదండ్రులు పిల్లలుగా, లేక దాసులు యజమానులుగా, సంఘమందు విశ్వాసులుగా కూడి సాగుచు ప్రభు కొరకు జీవించటం లేదా ఇలా మన ఈ సంబంధ బాంధవ్యాలు, మన సంబంధాలలో మనకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులు
దేవునికి అవమానకరంగా మారకుండా మనం జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా ఉంది. సాధారణైతే వీటిని పతనం చేస్తున్నాడు. సమాజంలో ఇవన్నీ పతనమైపోయాయి. క్రైస్తవ కుటుంబాల్లో కూడా పతనావస్థ ఇంకా రాకముందే మనం జాగ్రత్త పడిన వారమై మన ఇంటర్ రిలేషన్షిప్స్ ద్వారా, మన సంబంధ బాంధవ్యాల ద్వారా ఆయన నామానికి మహిమ కలగాలి. క్రీస్తుని పోలిన వారు ప్రభువుకు తగినట్లుగా ఆయన కొరకే జీవించు ఈ బాంధవ్యాలు మనం కొనసాగించుచున్నామనే భావంతో వర్ధిల్లుచు ప్రేమను ఎదిగేవారంగా వర్ధిల్లేవారంగా ఉంటుంది. దేవుని నామానికి మనం తీసుకురావాల్సిన వారంగా ఉన్నామని దేవుని వాక్యాన్ని బట్టి మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. అలా ప్రియులారా మన జీవితాలు పరీక్షించుకున్న వారమై ప్రభు మహిమ కొరకు క్రమమైన రీతిలో వర్ధిల్లి ఆయనను కనపరుచుకున్నాక అందుకే ప్రభు మన ఒక్కరికి సహాయం చేసి నడిపించుకున్నాక దేవుడి మాటలు మనం పట్టే